ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఎల్లంపల్లి ప్రాజెక్టును సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా వరదల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే సంబంధిత టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎగువ నుండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో దిగువకు అధికారులు నీరును విడుదల చేస్తున్నారని అన్నారు. కలెక్టర్, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు ఎవరు కూడా అధైర్యపడొద్దన్నారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి నుండి పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రజలు ఎవరు కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని కోరారు. నంబర్ మీడియా గ్రూప్లో పెడుతున్నాను. ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా కాల్ చేయవచ్చు. ఐ థింక్ ఆల్ మీడియా గ్రూప్స్లో పెట్టారు. మీ అందరికీ కూడా మళ్ళీ ఇస్తున్నాను. ఆల్ మున్సిపాలిటీలో కూడా కంట్రోల్ రూమ్ ఉన్నాయి. కన్సర్న్ ఎంపీడీఓ, ఎంఆర్ఓకి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైనా మనకి వాటర్ లాగింగ్స్ అవుతుంది, ఎక్కడైనా ఏమైనా లో లయింగ్ ఏరియాలో వాటర్ వస్తున్నాయి, ఇట్లా ఏమైనా అయితే మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్కి చూసి రెడీ పెట్టుకున్నాము. ఏమైనా ఇష్యూ అయితే 2-3 అవర్స్ ముందే మనం చెప్తాం, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి షిఫ్ట్ చేస్తాం. సో ఏ పరంగా భయపడడానికి లేవు, ఏ పరంగా నిశ్చింతగా ఉండండి. ఏమైనా ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్. ఇప్పటి వరకు ఏ రకమైన ఇబ్బంది లేదు. పైకి వెళ్ళి 5 లక్షల క్యూసెక్లు వస్తుంది, కిందికి 6-4 లక్షలు పడుతుంది. 6-4 లక్షలతోటి మనకు డ్యామేజ్ నష్టం ఇచ్చారు కదా. కడెం కూడా చెక్ చేసాం. కడెం 3 లక్షల నుంచి 70,000 లక్షలు, చాలా తగ్గింది. శ్రీరామ్ సాగర్ కాబట్టి శ్రీరామ్ సాగర్కి స్టార్ట్ చేసి 150,000 క్యూసెక్లు ఇచ్చిపెట్టాం. ఇప్పుడు ఇచ్చిపెట్టే నైట్ వరకు వస్తాయి. ఆ 150,000 కలిసినా కూడా కడెంలు ఏవైతే 2 లక్షలు వచ్చినా తప్పుతాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి నష్టం ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన టెన్షన్ ఉన్నా కలెక్టర్ గారి నాయకత్వంలో మొత్తం జిల్లా, ప్రత్యేకంగా మా మంచిర్యాల నియోజకవర్గం ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు అక్కడ మొత్తం 24/7 రెడీ ఉన్నారు. అన్ని బృందాలు రెడీ ఉన్నాయి. డిజాస్టర్ టీమ్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్లు అన్నీ ఎక్కడెక్కడ చేసేసి రూరల్కి వచ్చే వరకు ఎప్పటి వరకు మన ఎంఆర్ఓలు వాళ్ళతో పాటు టీము, అదేవిధంగా మున్సిపాలిటీకి వచ్చే వరకు మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ. ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఏ రకమైన కష్టం కలుగుతుందో బాధ్యత మనం చేస్తున్నాం. ప్రజలు ఏ రకంగా కూడా భయపడాల్సిన లేదు. 24/7 అందరూ అవైలబుల్ ఉన్నారు. అందరి కాల్ నెంబర్లు అందరూ ఇస్తారు. కాల్ సెంటర్ నెంబర్లకు సపరేట్ చేస్తారు. ఏ సమస్య ఉన్నా చెప్పండి, ఏ రకమైన ఇబ్బంది. ఇక ఆల్రెడీ అవసరం లేకుండా కొంత ఎన్టీఆర్ కొంత షిఫ్ట్ చేయడం జరిగింది. మాతా శిశు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలకి అయిపోతాం. దాదాపు 50-60% గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మిగతా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ చేస్తాం. ఏ రకమైన ఇబ్బంది లేదు, పేషెంట్లకు ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేదు. అన్ని రకాలు ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, మేము, కలెక్టర్ గారు అందరం సిద్ధంగా ఉన్నాం. వారి డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారు కానీ, వారి టీం కానీ, డీసీ భాస్కర్ అందరు మొత్తం టీం అంతా ఫుల్ ఫ్లెడ్జ్ కోఆపరేట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఏ రకమైన సమస్యలు ప్రజలు నిశ్చింతగా వండుకోవచ్చు. ఏదైనా కొంచెం డౌట్ ఉన్నా ఇమీడియట్ తొందరగా కాల్ చేయండి. సంబంధిత అధికారులు చూసుకుంటారు సమస్య. దీంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాకు 3 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళతో పాటు మా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏ రకంగా 3 ఏళ్ళ నుంచి ఆ పని చేసినాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాళ్ళందరూ కూడా టెక్నికల్కి సౌండ్ ఉన్న
డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము 20 మంది ఉన్నారు. ఇది కాకుండా గజయితాలు కూడా ప్లాన్ చేశాం. ప్రజలు కూడా కొంచెం అధికారులు చెప్పింది అనవసరంగా రిస్కులు తీసుకొని ఇటు దాటకుండా ఉంటే వాళ్ళకు కానీ మాకు కానీ ఇబ్బందులు ఉంటాయి. తప్పకుండా అన్ని రకాల ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకు ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు సహాయిస్తాం. ఏ రకమైన నష్టం జరగకుండా కాపాడుతాం. ప్రజలకు ఏ రకమైన కష్టం రాదు. అంత మటుకు ఈ ఇందిరమ్మ రాజ్యంలో గ్యారంటీ. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మొత్తము రెడీగా ఉన్నాము. ఎక్కడైతే మంచిర్యాల పట్టణంలో రామ్నగర్, ఎన్టీఆర్ నగర్లో అబ్జర్వేషన్ కోసం పోస్ట్ పెట్టినాము. అండ్ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ దగ్గర కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 20 మంది స్పెషల్ ట్రైన్ అయిన డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ ఒక స్పీడ్ బోటు అండ్ అదర్ ఎక్విప్మెంట్ తోటి కూడా రెడీ ఉన్నాము. ప్రజలకు ఇప్పటి వరకు మానిటరింగ్ ప్రకారం చూసినట్లయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా రెవెన్యూ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ తోటి ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాం. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరిలోకి వరద నీరు ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరి నీరు వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లు తెరిచి దిగువ ప్రాంతంకు నీటిని విడుదల చేశారు. గోదావరి పరవళ్లు తొక్కుతుండగా దిగువ ప్రాంతంలోకి గోదావరి నీరు చేరుకుంది. గోదావరి తీరంలోని పుష్కర్ ఘాట్ వరకు నీరు చేరుకుంది. ఇంకా గోదావరి నీరు విస్తరించే ప్రమాదం పొంచి ఉండడంతో గోదావరి ఒడ్డున ఉన్న ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలోని రోగులు, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మరోవైపు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. గోదావరిలోకి రాళ్లవాగు విలీనం కాగా ఆ నీరు చుట్టుపక్కల విస్తరిస్తోంది. గత ఏడాది వరద నీటికి అనేక కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. ఇప్పుడు కూడా అదే దుస్థితి ఏర్పడుతుందా అని కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ కాలనీ, ఇతర ముంపు కాలనీలలో ఎమ్మెల్యే పర్యటించి పరిస్థితి తెలుసుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరగడంతో పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టర్ దీపక్ కుమార్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో గురించి ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫ్లో పెరగడంతో దిగువ ప్రాంతంకు నీరు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. దీంతో 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపారు. అజయ్ అది కంప్లీట్ కాగానే తీసుకో. ఇది ఒకటి మా ట్రిప్లో తర్వాత ఇచ్చిన తర్వాత పడుకుంటా అంటే పేరేంటిదమ్మా? పేరు ఒక మాట విను. నీరు లేపి సైడ్ సైడ్కి మాట కాదు పట్టు మాటలు కాకుంటే మాట 3 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ నగర్ కానీ, రామ్నగర్ కానీ, మాతా శిశు హాస్పిటల్ కానీ ఎప్పుడు మునిగిపోయినా, ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా వాళ్ళందరినీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పక్షం చేతులే బట్టి, అధికార బృందం చేతులే బట్టి సందర్భంగా అన్ని మేము చేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఖచ్చితంగా అధికారులు కాబట్టి దానికన్నా 100 రెట్లు మనం చేస్తాం. ఎన్నికల కన్నా ముందు చెప్తే వాళ్ళకి ఏ రకమైన కష్టం వచ్చినా ఆ కష్టానికి వాళ్ళకి మధ్య ఉంటుందని చెప్పి దానికి కూడా కట్టుబడి ఉంటాం. ఏ రకమైన ఇబ్బంది, ఇంకొక సంవత్సరం సమస్య. కరకట్టలు కూడా 10-15 రోజులు శాంక్షన్ అయిపోతాయి. ఒకసారి కరకట్టలు అయితే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది. ఎన్టీఆర్ నగర్ వాసులకు మొదలు అప్పుడు చెప్పి ఎలాగో చెప్తున్నాం. 15 20 కాల్ చేస్తున్నాం. వాళ్ళందరికీ రేపు కరకట్టలు అయిపోయినాక ఇందిరా మిల్లు శాంక్షన్ చేసి పెడతాం. కరకట్టలు అయిపోయినాక గట్రా ఇంటిగా తెచ్చిపోతున్నాం. ఎందుకంటే ఇందులో అందరూ బీదవాళ్ళు. తప్పకుండా వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేస్తుంది. ఏ రకమైన సమస్య కాకుండా, ఏ రకమైన ఇబ్బంది ఎదుర్కొనే బాధ్యత ఏదో చెప్పినో దానికి కట్టుబడిను. ఎన్నికల కన్నా ముందే 3 ఏళ్ళు చేసినాం. ఇప్పుడు చేయడం మాకు పెద్ద కష్టమేం కాదు. నాకు అర్జెంట్ హైదరాబాద్ వచ్చిన మళ్ళీ ఇక్కడ ఆగి మొత్తం చదువుకున్నాకనే పోదామని. సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాల్లో నుంచి కార్మికులకు 35% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ గనులు డిపార్ట్మెంట్లపై ఆందోళన చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందించారు.
టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ల ఆధ్వర్యంలో గనులు, ఓసీపీలపై ఆందోళన చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందించారు. శ్రీరాంపూర్ ఆర్కే7 గనిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, గని ఇన్ఛార్జీలు బానోత్, రాజు నాయక్, బిరుదు శ్రీనివాసులు, మేనేజర్ తిరుపతికి వినతి పత్రం అందించారు. శ్రీరాంపూర్ ఓసీపీపై టీబీజీకేఎస్ ఫిట్ కార్యదర్శి కందుల శంకర్, నాయకులు లక్ష్మీనారాయణ, ఆర్కే5 గనిపై దుర్గం రవికుమార్, పాపిరెడ్డి, ఆర్కే6 గనిపై రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్య, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, ఆర్కే న్యూటెక్ గనిపై కేంద్ర నాయకుడు ఎండి లాలా, ఉప్పాల సంపత్, ఇందారం గనిపై ఇన్ఛార్జ్ రత్నాకర్ రెడ్డి, గోపాల్, SRP1 గనిపై మేడం తిరుపతి, రవిచంద్ర, రాజేశం, SRP3 గనిపై కేంద్ర నాయకులు గోపినాయక్, సాదుల భాస్కర్, ఇన్ఛార్జ్ వెంకట్రెడ్డి, ఆల్లం రాజయ్య, సతీష్లు అధికారులకు 35% లాభాల వాటా ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు కష్టపడి సంస్థను లాభాల్లోకి తీసుకువస్తున్నారని చెప్పారు. తెలంగాణ సింగరేణిని అభివృద్ధి చేసింది కేసీఆర్ అన్నారు. 14% ఉన్న లాభాల వాటను 33%కు పెంచి కార్మికులను భాగస్వామ్యం చేశారన్నారు. సంస్థను 40,000 కోట్ల టర్నోవర్కు తీసుకొచ్చారని చెప్పారు. ఆర్థిక సంవత్సరం గడిచిపోయి 5 నెలలు అయినా కూడా ఇంతవరకు సింగరేణి సంస్థకు లాభాలు ఎంత వచ్చినాయి అనేది యాజమాన్యం ప్రకటించకపోవడం నిజంగా దురదృష్టకరం. గత సంవత్సరం 2022-23 సంవత్సరంలో 2,222 కోట్ల లాభాలను ప్రకటించి దసరా ముందు పేమెంట్ చేయడం జరిగింది. లాభాల్లో వాటా లాభాలు ప్రకటించిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి గుర్తింపు సంఘం కానీ ఇతర సంఘాలు కానీ వెళ్ళి మాట్లాడిన తర్వాత లాభాల వాటా డిక్లేర్ చేయడం అని ఒక ఆనవాయితీ. గత 23-24 సంవత్సరాలు జరుగుతున్న ఈ ఆనవాయితీలో తప్పనిసరిగా ఈసారి మేము ఆర్థిక సంవత్సరం అయిపోయాక 2 నెలల లోపలనే లాభాలను ప్రకటించి అందులోకి వెళ్ళి వాటా డిక్లేర్ చేస్తామని గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీసీ, ప్రాతినిధ్య సంఘంగా ఎన్నికైన ఐఎన్టీసీ అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాని గురించి కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. గత సంవత్సరం 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసుకొచ్చిన తర్వాత 37,000 కోట్ల టర్నోవర్తో సింగరేణికి కనీసం 3,500 నుంచి 4,000 కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా లాభాలను వెంటనే ప్రకటించి అందులో లాభాల వాటా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే 30% తగ్గకుండా ప్రకటించాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు ఎందుకంటే కాలేజీకి పోయే వాళ్ళు ఉంటారు, పండుగ సీజన్ రాబోతుంది కాబట్టి ఖర్చుల నిమిత్తం ఎంతో కష్టపడి లాభాలు సంపాదించిన కార్మికులకు ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అవసరం. ఎన్నికలకు ముందు మాత్రం పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. తప్పనిసరిగా మేము ఆర్థిక సంవత్సరం అయిపోయినాక 2 నెలలకే చేస్తామని చెప్పారు. అలాగే ప్రతి కార్మికునికి కూడా ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి గృహవసతి కల్పిస్తాం, సొంతింటి పథకం కూడా నెరవేరుస్తామని చెప్పారు. అందులో ఒకటి మాట్లాడలే. ఎన్నికలు అయిపోయి 8 నెలలు అయినా కూడా కనీసం గుర్తింపు సంఘం లెటర్ వీళ్ళు తీసుకోవడం లేదు, యాజమాన్యం ఇవ్వడం లేదు. ఇందులో మతలబ్ ఏందో అర్థం కావట్లేదు. కాబట్టి ఒకవేళ 45 రోజుల లోపల గుర్తింపు సంఘం యొక్క లెటర్ ఇవ్వకుంటే ఆ ఎన్నికను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. ఆ లోపుగా ఇంతకితం ఏదైతే గుర్తింపు సంఘం ఉందో, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉందో దాన్ని గుర్తింపు సంఘంగా ప్రకటించాలని చట్ట ప్రకారం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా అలా చేయాలి. లేకుంటే అన్ని యూనియన్లను, అప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కాల పరిమితి అయిందని అన్ని యూనియన్లను ఆహ్వానించాలన్నప్పుడు యాజమాన్యం ఎలా అయితే ఆహ్వానించిందో ఇప్పుడు అన్ని యూనియన్లను కూడా ఆహ్వానిస్తే ఇప్పుడు సింగరేణిలో రక్షణ కరువైపోయింది. కాబట్టి పనిముట్ల కొరత ఉన్నది, కార్మికులు అరిగోస పడుతున్నారు. కాబట్టి ఏ కార్యక్రమానికైనా కూడా అన్ని యూనియన్లను పిలవాలని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.